నమస్తే, నేను సిరి. గరికపాటి నరసింహారావు గత 4-5 రోజుల నుంచి ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. మనకు తెలుసు, చాలా ప్రవచనాలు అంటే కుటుంబ సభ్యుల గురించి, పెద్దవాళ్ళ గురించి, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, ఉపాధ్యాయుల గురించి, ఇలా అన్నిటి గురించి చాలా చక్కగా వివరించి, అన్ని అనుబంధాల గురించి ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరించాలని చెప్పే ఒక వ్యక్తి, ఒక ప్రవక్త. అట్లాంటి వ్యక్తిని ఈరోజు తన గురించి చాలా రకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంతకు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు అంటే గత 4 రోజుల నుంచి అసలు ఈ అంశాన్ని ఎలా మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే ఒక ఎట్లాంటి దేవుడి వాటి గురించే కావచ్చు, ఎలాంటి వాటి గురించే కావచ్చు, మనకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పే ఒక వ్యక్తి గురించి ఇంత దారుణంగా మాట్లాడడం, అయ్యా తమ్నెళ్ళకైతే అర్థం లేదు సార్. అలాంటి తమ్నెల్స్ పెట్టడం, అతన్ని వ్యక్తిగత దూషించడం లాగానే ఉంది మొత్తం. ఎలా చూడాలి సార్ ఇట్లాంటి ఒక పెద్ద వ్యక్తిని? మనకి సొసైటీలో పేరు ప్రతిష్టలు చాలా దేవుడి తర్వాత దేవుడిలాగా చూసే ఒక వ్యక్తిని ఎందుకు ఇంతగానం ఇలా మాట్లాడుతున్నారంటే అసలు ఇది ఒక వికృత పోకడండి, వికృత చేష్టలు అయినాయి. దుర్మార్గం అంటే సామాజిక సోషల్ డెవిల్స్ అంటారు కదా, డిజిటల్ డెవిల్స్, సోషల్ సైకోస్ అంటారు. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు ఆయన ప్రవచనకర్త, శతసహస్రావధాని అంటారు, ద్విశత సహస్రావధాని అంటారు. అంటే 1000 మంది రుచకులు ఆయన ప్రశ్నిస్తే దానికి సమాధానం అలవోకగా అసువుగా చెప్పగలుగుతాడు. ఆయన ఏకసంధాగ్రాహి, జ్ఞాపకాల భాండాగారం. ఆయన ఒక కంప్యూటర్, మానవ మేధస్సు కంప్యూటర్ను మించిందంటారు కదా, దానికి ఈయన శాంపిల్. మీరు అడగండి ఏదన్నా. అంటే ఆయన గరికపాటి నరసింహారావు గారిని మనం ఎలా చూడాలంటే ఆధ్యాత్మిక ప్రవచన సామాజిక విప్లవకారుడని చెప్పాలి. ఆయన ప్రవచనాల్లో ఆధ్యాత్మికత ఉంటుంది, మూఢనమ్మకాలని తుత్తినేలు చేసే ఘాటైన పదాలు ఉంటాయి, అజ్ఞానాంధకారాన్ని చెదరగొట్టి వెలిగించే జ్ఞానజ్యోతి ఉంటుంది, అలాగే సామాజిక స్పృహ ఉంటుంది, సివిక్ సెన్స్. దాన్ని కుటుంబ నేపథ్యాల మీద, ఆచార వ్యవహారాల మీద, శాస్త్రాల మీద, భారతం మీద, భాగవతం మీద, రామాయణం మీద, పురాణ ఇతిహాసాల మీద ఏదైనా సరే అలవోకగా అసువుగా క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు, సెకండ్లో 100 వంతులు చెప్పగలిగిన జ్ఞాని, మేధావి, సకల శాస్త్ర పారంగతుడు అనేటువంటి దానికి పూర్తిగా అర్హుడైన. ఇది నేనేదో ఆయన్ని డెఫినెట్గా నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన రూపురేఖ లావణ్యాలు చూసి కాదు, ఆయన జ్ఞాన సంపదను చూసి, ఆ జ్ఞాన సంపదను చూసి ఆశ్చర్యము, అబ్బురము, దిగ్భ్రాంతికి కలుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు సోషల్ మీడియాలోనే ఈయనది సరిగ్గా లేదు కానీ ఇలాంటి ప్రవచనాలు ఈయన చాలా చెప్తుంటారు, ఈయనకు తెలియదు కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో ఆయన ఏది దాచుకోడు. ఆయన మనసులో ఏమున్నదో నిష్కల్మషంగా ఉండాలనేటువంటి మనిషి ఎప్పుడూ కూడా సినిమాల గురించి మాట్లాడినా ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషి కదా, ఆయనకి రాగద్వేషాలు ఉంటాయి కదా, రాగద్వేషాలు ఉంటాయి, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండాలనుకుని కూడా ఉండలేని పరిస్థితులు ఉంటాయి. ఆయనేమి కాషాయం కట్టి కమండలం తీసుకుని అడవిలో తపస్సు కోసం వెళ్ళట్లేదు కదా. ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని, ఆయనకి తెలిసిన విద్యని, ఆయన మాటల్ని 10 మంది ఆలకిస్తారు కాబట్టి 10 మందికి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన బలవంతంగా మీరు వినండిరా అని చెప్పేసి టిక్కెట్ పెట్టి ఏం కూర్చోబెట్టలేదు కదా, టిక్కెట్ అమ్మి ఏమి పెట్టలేదు కదా ఆయన, లేదా బలవంతంగా జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లాగా జనాలు ఏం తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు కదా. ఏదో ప్రసార సాధనాల్లో కానీ
బహిరంగ ప్రాంగణాల్లో కానీ దేవస్థానాల్లో కలిసి కళ్యాణ మండపం ఎవరో ఒకళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసి అయ్యా మీరు 4 మంచి మాటలు చెప్పండి అంటే ఆ 4 మంచి మాటలు చెప్తున్నాడు. లేదా అవధాన ప్రక్రియ ఈయనకి వృచ్చికలను తీసుకొచ్చి అదొక ఒక మేధస్సు, మనిషి మేధస్సుని 10 మందికి ఆ దారిలోకి వచ్చే విధంగా ప్రభావితం చేయడానికి మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, లేదంటే హిందూ ధర్మం, హిందూ జీవన విధానం గురించి వీళ్ళు ఎంత జ్ఞాన సంపన్నులు అనేటువంటి 10 మందికి తెలియటం ఏంటంటే తెలియజేసేది ఇలాంటి ప్రవచనాలు, అష్టావధానాలు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తను బాల్యం, కౌమార్యం లేకపోతే ఇప్పుడు కానీ ఒక సినీ నటుడిని ఆరాధిస్తాడు, అభిమానించాడని చెప్పుకున్నాడు ఓపెన్గా. తప్పేముందండి? ఆయనకి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం. ఆయన గురించి మరిచిపోయి చెప్తాడు. ఆయన అభిమానం అంటే బాల్యం అండి. బాల్యము, యవనం, కౌమార్యం అనేటువంటిది మనిషి మదిలో, వాళ్ళ స్మృతుల్లో సజీవ స్మృతులుగా మిగిలి ఉంటాయి ఆ మదిలో. దాన్ని తలుచుకున్నప్పుడు ఎవరికైనా మరిచిపోతారు. అవును సార్. అదొక మధురానుభూతి కదా. ఎందుకంటే నిన్న మనది కాదు, కాలం ఎత్తుకెళ్ళిపోయింది. రేపు మనకు తెలియదు. వర్తమానం ఒకటి మన చేతిలో ఉంటుంది. ఆ వర్తమానంలో ఒక్కసారి పాత గతం గుర్తుకొస్తే అది ఒక తీపి అనుభవాలు తేనె తుట్టయితే అది కదిపి ఆ తేనెని తాగాల, ఆస్వాదించాలో, అనుభూతి చెందాలనేటువంటి భావన ఎందుకు ఉండదండి? మీకు ఒక మధురమైన అనుభూతి ఉంది చిన్నప్పుడు. మీ నాన్నగారు ఏదైనా తీర్థాన్ని తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిపెట్టిందో, లేకపోతే మీకు ఇష్టమైన సినిమా యాక్టర్తో కలిసిందో, లేకపోతే మీరు అభిమానించిన వాళ్ళ సినిమాలు మొదటి రోజు చూసిందో, లేకపోతే మీ బాల్య స్నేహితులతో ఆడుకున్నదో, ఏదో ఒక మధుర స్మృతులు ఉంటాయి కదా డెఫినెట్గా. అవి తలుచుకున్నప్పుడు మీ మనసు రిలాక్సేషన్ ఉంటుంది. అదే మీకు ఆక్సిజన్ మెదడుకి. మీకు స్ఫూర్తినిస్తుంది, శక్తినిస్తుంది. ఆ రోజంతా రిలాక్స్డ్గా ఉంటారు. ముందుకెళ్ళటానికి మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఆ అనుభూతి. అలాంటి అనుభూతి చెంది దాన్ని 10 మందితో పంచుకున్నాడు ఆయన. అది ఒక కారణం. ఈయన పలానా ఎన్టీ రామారావు గారు అంటే. అలాగే తెలుగు జాతి అంటే కూడా ఆయనకు అభిమానం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు, తెలుగు జాతికి అన్యాయం జరిగినప్పుడు, నా రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్యాయం జరిగి అతను అవమానం పాలైతే నాకు అవమానం పాలైనట్టేని ఆయన కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నలుపు దుస్తులు ధరిస్తే ఈయన కూడా నల్ల బ్యాడ్జీ ధరించాడు. అప్పుడు ఒక ముద్ర పడద్దు వాళ్ళ మీద. ఓహో, వీళ్ళు పలానా రాజకీయ పార్టీకి అభిమానిస్తున్నాడు కాబట్టి మనం ద్వేషించాలి అని ద్వేషించే కూటమి ఒకటి ఉంటుంది. ఈయన ఎలాంటి అంటే ద్వేషించే కూటమిలో ఉన్న మెసలి ప్రేమించే మనిషే కదా మనిషి అని. ఈయన ఇంతమంది ద్వేషించి, ఇంతమంది ఇన్ని రకాలు మాట్లాడుతున్నా కానీ ఆయన ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు, ప్రేమను పంచాలనుకుంటున్నాడు, ప్రజలకు మంచి చెప్పాలనుకుంటున్నాడు. అంటే డెఫినెట్గా నేను చెప్పిన దానికి అది సినిమాలో పాటే. అది కూడా ఆయనకి ఇష్టమైన ఎన్టీ రామారావు గారి సినిమాలో పాడే, దేవుడు చేసిన సినిమాలో. ద్వేషించే కూటమిలో ఉన్న మెసలి పెరిగి, లేకపోతే ప్రేమించే మనిషే కదా మనిషి. అలాగా గరికపాటి నరసింహారావు గారు, మీరు భారతం తీసుకోండి, ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని చెప్తాడు. అలాగే రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, పురాణ ఇతిహాసాలు ఎక్కడి నుంచైనా తీసుకోండి. దాన్ని ద్వాపరయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన మనం మానవ సంబంధాలు ఎలా ఉండాలి, జీవన విధానం సమాజంలో మనం ఎలా మసులుకోవాలి, మనిషికి మధ్య ఆర్థిక సంబంధాలే కాదు అనుబంధాలు ఉండాలి. ఇలాగా అనేక విషయాల్లో ఆయన మనకు చెప్తూ ఉంటాడు. తప్పే ఉంది, నువ్వు మంచి మాట వినదగునే ఎవరు చెప్పిన. అర్థమైందండి నీకు? నువ్వు ఆయన చెప్పిన మాట మంచిదా కాదా చూడాలిగా. నువ్వు తల సరిగ్గా దూకులేదు, కలదోడు పెట్టుకున్నావు, లేకపోతే ప్యాంట్ వేసుకున్నావు, లేదా మీ ఇంట్లో ఎలాగ ఉందండి అంటే నువ్వు అసలు విషయాన్ని వదిలేసి పనికిమాలిన విషయాల జోలికి వెళ్తున్నావు అన్నమాట. కంప్లీట్గా వైవాహిక జీవితము, వారి వివాహము, వైవాహిక జీవితము, వారి బిడ్డలో ఆయన జీవనం అంతా కూడా ఖచ్చితంగా ఆయన ప్రత్యేకం, వ్యక్తిగతం. అది నువ్వు ఆయన చెప్పింది వినడానికి ఇష్టం లేకపోతే కళ్ళు నోరు మూసుకోవాలి చెవులోని. అంతేగాని నువ్వు ఆయన గురించి మాట్లాడడానికి, ఇటువంటి దుష్ప్రచారం చేయడానికి, ఆయన అన్పాపులర్ అంటే అప్రతిష్ట పాలు చేయడానికి మీరెవరో? హూ ఆర్ యూ? ఎప్పుడో ఏదో జరిగింది, వాళ్ళు వచ్చి వాళ్ళు ఈయన మీద మాట్లాడుతున్నారు అయితే ఇట్ సో వాట్? ఎవడి జీవితంలో ప్రతి మనిషికి ఒక గది ఉంటుంది. ఆ గది తలుపులు భార్య బిడ్డలు కూడా తెరిచి చూపించడం ఒకటం. తను మాత్రమే చూసుకుంటాడు.
ప్రతి ఒక్కరికి నీకు కూడా ఒక తలుపు ఒక గది ఉంటుంది. ఖచ్చితంగా ఆ గదిలో నీ అంటూ నీ కోసం నీకు మాత్రమే ప్రత్యేకమైన అనుభూతులు, అనుభవాలు, ప్రేమ, అభిమానం ఇలాంటివన్నీ అందులో భద్రపరుచుకుంటావు. అది నువ్వు సాఫల్యం పొంది అందులో నువ్వు నీ చేతికి వచ్చి నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు కోరినది నెరవేరిన తర్వాత అది వాళ్ళకి మాత్రమే చూపిస్తావు. కానీ మిగతాయన్ని నువ్వే చూసుకుంటావు. మన ఇంట్లోకి వెళ్ళి మనం చదువుకున్నాడు అర్థం బుట్టెట్టుకున్నాడు అర్థం చూసుకున్నట్టు మనం చూసుకుంటాం అంతే. వాళ్ళకి ఆ గది కూడా వాళ్ళకి ఉండొచ్చుకోవడం ఇంకా హక్కు లేదా? ఆ గది తలుపులు తెరవడానికి నువ్వెవరో? మొత్తం బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసేస్తున్నారు సార్. అదేనండి, ఆ గది తలుపు నేను అనేది గుండె గది అంటున్నాను నేను. గుండెలో వాళ్ళ మదిలో ఒక గది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందులో ప్రపంచానికి తెలియని వ్యక్తులు వాళ్ళ అసలు స్వరూపం అందులో ఉంటుంది. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఉన్నాయి. అది వాళ్ళ వ్యక్తిగతం. దానివల్ల నీకు హాని లేనప్పుడు మాట్లాడడం ఎందుకు? నీకేంటి పని? అది కూడా 30 సంవత్సరాల తర్వాత జరిగిన విషయాన్ని ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఖచ్చితంగా మాట్లాడడం. కుట్రే. ఆయన మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు కొన్నిసార్లు కొంతమంది కఠినంగా ఉండి కొంతమంది హర్ట్ అవ్వచ్చు. అది వాస్తవం కదా. నిజం చేదుగా ఉంటుంది. అవునవును సార్. అప్రియ సత్యాలు ఉంటాయి. వాటిని స్వీకరించాలి మనం. దాని నుంచి మనం మనలో మార్పు చేసుకోవాలి. మన పద్ధతి కరెక్ట్గా లేదు. అది ఎవరికైనా సూటిగా తాగితే దాని నుంచి మన ప్రవర్తన గురించి ఇలాగ ఉంది, అది మనల్నే అన్నాడేమో అయినా మనం దాని నుంచి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదనుకోండి, నోరు మూసుకూరుకోవాలి పని వాళ్ళు అనుకుంటా అనుకోని అని. ఎంతమంది అన్నదాన్ని ఎంతమంది పట్టించుకుంటారు? ప్రవచనం చెప్పి నువ్వు ఇలాగా ఇప్పుడు ఆయన గుళ్ళకి వెళ్ళి కళ్ళు మూసుకోకుండా దండం పెట్టుకుంటారు. ఇప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు, కళ్ళు మూసేసుకుని దండం పెడతారు వెళ్ళి. నువ్వు ఎందుకు వెళ్ళావు దేవుడిని చూడటానికి? ఇంత ప్రయాసపడి దర్శనానికి వెళ్ళావు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిన కళ్ళు మూసుకుంటూ పెట్టి నాన్ సెన్స్ అంటాడు ఆయన. అవును సార్. నువ్వు దేవుడి దగ్గరికి ప్రయాసపడి పాక్కుంటా దేక్కుంటా నడుచుకుంటా వెళ్తావు. వెయ్యి ప్రయాసాలు కోర్చి వెళ్తావు కదా, వెళ్ళినట్టే దేవుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసి దాన్ని పెడతాడు. ఇది మనిషిలో ఉన్న విచిత్ర స్వభావం కదా ఇది. దాన్ని ఏమంటాడు? నాన్ సెన్స్ రా బాబు అది. నువ్వు ఎంత ప్రయాసపడి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచిన కదా, అసలు దేవుడిని ఆపాద మస్తకం దర్శించాలి కదా, నువ్వు వీలైతే స్పర్శించాలి కదా, హారతి కళ్ళకద్దుకోవాలి కదా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఉంటావు తింగిరోడా అని చెప్తాడు. అది నీకు అక్కడ కళ్ళు మూసుకుని వాడు నన్ను అంటాడా అని ఫీల్ అయిపోయి అతని మీద బురదలేద్దాం అనుకుంటే, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారైనా గరికపాటి నరసింహరావు గారైనా లేకపోతే అంతకుముందు ఎవరు చెప్పినా ఒక ఆసక్తికరమైన వినదగిన విషయాలు ముఖ్యంగా కూడా చెప్పుకోవాలి. ఆకాశం మీద ఉమ్మెత్తే మన మీద పడద్ది. ఆయన శిఖరం మీద ఉన్నాడు. ఎవరైనా సరే ఆయన శిఖరం అనుకుంటే ఆ శిఖరాన్ని చేరుకోలేక ఆయన మీద బురద చల్లుతూ ఉంటారు. కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఆయన టార్గెట్ చేశారు అంతే. అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఫ్లాసింగ్ కోడ్స్ ఉంటారు. ఆ మబ్బులు అలా వస్తాయి పోతాయి. చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ మబ్బులు కప్పెట్టలేవు కదండి. ఆయన జ్ఞాన సంపన్నుడు. ఆ సంపదని ఎవడు దొంగలించలేడు. నీ దగ్గర భూమి ఉంటే దొంగలిస్తారా, నీ దగ్గర డబ్బు ఉంటే దొంగలిస్తారు, నీ దగ్గర బంగారం వస్తువులు ఉంటే దొంగలిస్తారా. కానీ నీ జ్ఞాన సంపద అంటారు కదా, జ్ఞాన సంపదను మించిన సంపద ఈ ప్రపంచంలోనే లేదు. అది అంతులేనిది, అగాధంలా ఉంటుంది. అది లోతు కొలవాలంటే అగాధం, సముద్రం బ్లాక్ హోల్ లాంటిది. అందులోకి వెళ్తే దాన్ని కొలవలేవు నువ్వు. దాన్ని ఎత్తులో కొలవాలంటే ఆకాశం అంత ఎత్తు ఉంటుంది, అంతరిక్షంలో ఉంటుంది. దాన్ని నువ్వు కొలవలేవు, దాన్ని నువ్వు దొంగిలించలేవు, దాన్ని తస్కరించలేవు. ఫీల్ అయితే వాళ్ళ దగ్గర నుంచి భిక్షంగా తీసుకోగలవు. వాళ్ళు దయతలిచి నీకు వాళ్ళ జ్ఞాన సంపదని ప్రసాదం పంచినట్టు పంచితే నువ్వు స్వీకరించగలవు. కాబట్టి ఇవన్నీ చేతగాక ఉక్రోషంతో, రోషంతో, అసూయతో, ద్వేషంతో, ఈర్ష్యాళువై ఆయన మీద బురద జల్లాలనుకుంటే ఆయనకి ఏమీ కాదు.